వన్స్ ఒకసారి నేను సీఏ చదవాలని నిశ్చయించుకున్న తర్వాత స్టూడెంట్స్ ఎవరైనా కూడా అంటే ఎలాంటి కరికులం కానీ ఎలాంటి కాలేజ్ కానీ ఎలాంటి అట్మాస్ఫియర్ కానీ వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ఇక్కడ మీకు చూడాల్సింది పేరు కన్నా అనుభవం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇలాంటి కోర్సెస్ మీకు క్రాక్ చేయాలంటే చాలా మంది ఇవాళ రేపు ఉన్న జనరేషన్ చూసేది ఫెసిలిటీ కన్నా మీరు టీచింగ్ ఫెసిలిటీస్ చూడండి అని చెప్తాను. ఓకే, సో మీకు బయట కనబడే బిల్డింగ్స్ కానీ బోర్డులే కానీ ఆర్ అడ్వర్టైజ్మెంట్ కన్నా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చూడాల్సింది అక్కడ క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ ఉన్నారా, అక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారా, ఆర్ అందరు సీఏలే ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్సే చెప్తారు. ఇప్పుడు నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ చెప్పగా 10 మందిలో నేను ఒక్కరిని చూశాను. సో చాలా మంది నన్ను వచ్చి అడుగుతారు, సార్ ఆయన సీఏ కాదు కదా, ఆయన చెప్పగలుగుతాడా అని. తప్పు. మీకు కావాల్సింది ఏంటంటే ఆయన క్యూఏ బాగా చెప్తున్నాడా లేదా చూడండి. ఇప్పుడు లా ఉంది, అడ్వకేట్స్ బాగా చెప్తారు. మేము ఏం చేస్తామంటే ఆ ఫీల్డ్ లో అనుభవం ఉన్న వాళ్ళు తీసుకొచ్చి చెప్తాం. సో నేను వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు క్వాలిటీ ఆఫ్ టీచింగ్ చూడండి.